ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే ఎవరికైతే అయిష్టమైనటువంటి వస్తువులు యందు రాగము కానీ ద్వేషము కానీ లేకుండా ఉంటుందో, అంతేకాకుండా ఇంకా ఎవరికైతే సుషుప్తి యందున్న వానిలాగానే ఎటువంటి ఆసక్తి వ్యవహారాలు లేకుండా ఉంటాడో అటువంటి వాడే ముక్తుడు అని చెప్పబడుతుంది. అంతేకాక ఈ దేహమందు దాని సంబంధమైనటువంటి ధనాదులు యందు కూడా మరి నేను ఈ దేహము నేను ఈ ధనము నాది అనేటువంటి కల్పనలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మరి ఇష్టమైన దానిని గ్రహించడం కానీ తీసుకోవడం కానీ ఇష్టం లేని దానిని వదిలివేయడం త్యజించడం అనేటువంటివి ఎవరికైతే అంతరంగంలో మానసికంగా నశించిపోతాయో అటువంటి వాడే జీవన్ముక్తుడు అని చెప్పబడుతూ ఉన్నాడు. హర్షామర్ష భయక్రోధ కామకార్పణ్య దృష్టిభిః నా పరామృశ్యతే యోంతః సా జీవన్ముక్త స ఉచ్యతే. ఎలాగంటే ఈ హర్షామర్షములు అంటే ఆనందము, అమర్షణత్వము అంటే ఓర్వలేనటువంటి తనము, అంతేకాక భయము కానీ కోపము కానీ కామము కానీ కుర్పణత్వము అంటే ఆత్మజ్ఞానము లేకపోవడము, లోభత్వంతో కూడుకొని ఉండటము, దుష్టత్వము కలిగి ఉండడము, ఇటువంటి విషయాలయందు అంతరంగంలో వాని యొక్క మానసికంగా ఇటువంటి ఓర్వలేనితనం కానీ అసూయ కానీ ఆనందం కానీ భయం కానీ కోపం కానీ అజ్ఞానము కానీ కోరికలు కానీ ఇటువంటి విషయాలు ఏవి కూడా వాడి మానసికాన్ని అంటకుండా ఉన్నాయో అటువంటి వాడు మాత్రమే జీవన్ముక్తుడు అని చెప్పబడుతూ ఉంటుంది అని చెబుతూ సుషుప్తవత్ప్రశమితా భావవృత్తినా స్థితం సదా జాగ్రత్త ఏన చేతసా కళాన్వితో విధురివయః సదా మద నిషేవ్యతే ముక్త ఇతిహ సస్మృతః. అంటే సుషుప్తి యందు ఉన్నవానిలాగానే జాగ్రత్త నందు కూడా మెలగువాడు. సుషుప్తి నందు అంటే వాడు కాళ్ళు చేతులు కదిలిస్తూనే ఉంటాడు కానీ బుద్ధిపూర్వకంగా కాదు. అలాగే మరి వాడు ఏ విధంగా సుఖవంతమైనటువంటి స్థితిలో ఉంటాడు అంటే గాఢ నిద్ర యందు ఉన్నటువంటి వానికి ఏమీ తెలియబడకుండానే ఉన్నట్లుగానే ఈ యొక్క జాగ్రత్తను కూడా సుషుప్తిలా అనుభవించేటువంటి వాడు సకల కళా పరిపూర్ణుడుగు చంద్రుడు గనక వెన్నెల చేత సేవింపబడినట్లుగానే స్వాభావికమైనటువంటి సహజమైనటువంటి ఆనందము చేత పరిసేవితుడు అయినటువంటి వాడుని జీవన్ముక్తుడు అనే వ్యవహరిస్తారు. అంటే ఎవరైతే కనుక జాగ్రత్త నందు కూడా సుషుప్తిలాగానే అంటే గాఢ నిద్ర యందు ఉన్నటువంటి వాని కాళ్ళు చేతులు కదలడం అనేటువంటిది వాని యొక్క ఎటువంటి మానసిక పూర్వకంగా కదలవు. అవి వానికి తెలియబడకుండానే అటు బొర్లుతాడు కానీ వాడు గాఢ సుషుప్తి యందే నిద్రపోతూ సుఖవంతంగా ఏమీ తెలియబడని స్థితిలో ఉన్నట్లుగానే ఎవరైతే ఇలాంటి స్థితిలో జాగ్రత్త యందు కూడా వాడు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్న దేనికి అంటకుండా శమించిపోయినటువంటి అణచబడినటువంటి భావవృత్తులు, నశించిపోయినటువంటి భావాలు కానీ బుద్ధులు కానీ ఆలోచనలు కానీ వాటి యొక్క వృత్తులు కానీ కలిగినటువంటి చిత్తము కలిగిన వాడై సదా అలరారుచూ ఉంటాడో, ఎవడైతే పూర్ణమైనటువంటి కళలతో కూడుకొని చంద్రునిలాగానే సదా ఎల్లవేళలా శీతలముగా ప్రసన్నత్వాన్ని కలిగి ఉంటాడో అటువంటి వాడే ఈ ప్రపంచమునందు ముక్తుడు అని చెప్పబడుతుంది.
అని చెప్తూ ఈ విధంగా శ్రీ వశిష్ఠ మహర్షి చెప్పాడు అని శ్రీ వాల్మీకి భరద్వాజునితో ఇలా చెప్తూ ఉన్నాడు. ఇత్యుక్తవత్యదమునౌ దివ సో జగామ సాయం తనాయ విధయేస్తమినో జగామ స్నాతుం సభాకృత నమస్కరణ జగామ శ్యామాక్షయే రవికరైశ్చ సహా జగామ. ఈ విధంగా వాల్మీకి మహర్షి భరద్వాజునితో ఏమని చెప్తూ ఉన్నారు అంటే, వశిష్ఠ మునీంద్రులు ఈ విధంగా పలికారు శ్రీరామచంద్రునితో. అలా పలకగా అప్పుడు ఇక సాయం సమయం అయింది. ఆ సాయం సమయకాలంలో సూర్యుడు అస్తాద్రి యందు కృంకుతూ ఉన్నాడు. అప్పుడు ఇక వారంతా కూడా అక్కడ వినేటువంటి మునీశ్వరులు, అధివసించినటువంటి ఋషులు, యోగులు, మరి ఇంకా వినడానికి వచ్చినటువంటి మంత్రులు, సామంతులు, సామంతరాజులు, వీరంతా మిగతా సభికులు వీరంతా కూడా ఏం చేశారు అంటే, ఆ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించే వేళ చేయవలసినటువంటి స్నానాలు, సంధ్యాది వందన కార్యక్రమాల కోసం వాటిని ఆ సంధ్యాకృత్యాలు నెరవేర్చుకోవడం కోసం సభ్యులందరూ కూడా ఏం చేశారు, పరస్పరం అంటే ఒకరికొకరు నమస్కారాలు చేసుకొని అక్కడి నుండి మరి వశిష్ఠునికి వీరందరికీ కూడా నమస్కరించి ఆ చోటు వదిలి వారి వారి నిజమ గృహాలకు వెళ్ళిపోయారు. ఆ రాత్రి అలా గడిచిపోయిన తర్వాత మరునాడు మళ్ళీ సూర్యోదయం అయ్యేసరికి మళ్ళీ కూడా వాళ్ళంతా కూడా సభాస్థలానికి వచ్చి చేరారు అని ఈ యొక్క ఉపశమ ప్రకరణమునందు శ్రీ వశిష్ఠ మహర్షి తృష్ణా చికిత్సము అంటే కోరికని ఏ విధంగా వదిలివేయాలి, కోరికను వదిలివేస్తే వాని యొక్క స్థితి ఇలా ఉంటుంది అనే విషయాన్ని వర్ణించి చెప్తూ ఇంకా శ్రీ వశిష్ఠులు ఇలా అంటున్నారు. విదేహముక్తాయే రామతే గిరామిహ గోచరే నైవ తిష్టంతి తస్మాత్వం జీవన్ముక్తి మీమాం శృణు. ఓ రామ, విదేహముక్తులు అయినటువంటి వారు అంటే ఇక్కడ దేహం వదిలిన తర్వాత ముక్తత్వాన్ని పొందినటువంటి వారు ఇంద్రియానికి గోచరమైనటువంటి దృశ్య ప్రపంచమునందే వర్తించరు. కాబట్టి నీవు జీవన్ముక్తిని గురించి మాత్రమే ఈ విధంగా వింటూ ఉండు, నేను తెలియజేస్తాను. శరీరం వదిలిన తర్వాత ఇంకేముంది, అక్కడ ఇంకా దృశ్య ప్రపంచంలో వాళ్ళు వర్తించరు కదా. వాళ్ళు ముక్తత్వాన్ని శరీరం వదలగానే ముక్తత్వాన్ని పొంది ఉన్నారు. కానీ జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందిన వారి గురించి నేను తెలియజేస్తాను, విను. ఎందుకంటే విషయ ఆశ వదిలేసినటువంటి వాని యొక్క ఏ ఇచ్చ అయితే ఉంటుందో ఆ ఇచ్చ ద్వారా, ఆ కోరిక ద్వారా ప్రాప్త కర్మలు ఆచరింపబడతాయి. వాని కోరిక ఏంటి అంటే, ఏ కోరిక కోరకుండా ఉండేటువంటిదే వారి కోరిక. దేనిని ఆశించకుండా, దేనిని కూడా ద్వేషించకుండా ఉండేటువంటి కోరిక ఏంటి, అదే కోరిక. అంటే వానికి ప్రాప్తించినటువంటి కర్మను యథాశక్తి అనుసరిస్తూ ఉండేటువంటి వాడే జీవన్ముక్తత్వాన్ని అని చెప్తూ యా స్థితి తృష్ణయా జంతోర్బాహయార్దే బద్ధభావయ తం బంధమాహురాచార్య సంసారం నిగడం ధ్రువడం. ఏ విధంగా అంటే, ఈ దృశ్య విషయ సత్యత్వ బుద్ధితో కూడుకొని భోగముల పట్ల ఆశలు కలిగి ఉన్నటువంటి జీవుల యొక్క బాహ్య పదార్థాల యందలి స్థితి ఏదైతే ఉంటుందో అదే దృఢంగా సంసార బంధము అని మహనీయులైనటువంటి వారు తరించిన విఘ్నులు చెబుతూ ఉంటారు. ఎలాగంటే, ఈ జగత్తే సత్యము అనే భావన దృఢపడడం వలన భోగాలు అంటే ఈ కోరికలను అనుభవించాలి అని ఉత్సాహంతో కూడుకొని ఆ కోరికతో ఉన్నటువంటి బాహ్య పదార్థాల పట్ల మనుషుని యొక్క స్థితి ఏదైతే ఉంటుందో అదే బంధం అని చెబుతూ, అంతేకాదు దృఢమైనటువంటి సంసారం, ఆ సంసార శృంఖలాలు అంటే సంఖ్యలు ఏదైతే కలదో అదే బంధము అని తెలియజేస్తూ ఉన్నారు. ఎవరు? ఆచార్యులు, పెద్దలు అయినటువంటి వారు. నూనముంజిత సంకల్ప హృది బాహ్యే విహారిణి వాసనా యోదితాసేహ జీవన్ముక్త శరీరిణి. హృదయమున సంకల్పరహితమై బాహ్య పదార్థాల యందు చరించినట్టి ఏ ఇచ్చ అయితే ఉంటుందో, హృదయంలో ఏముంటుంది, ఎటువంటి సంకల్పాలు ఉండవు.
మరి ఇతర బాహ్యమైనటువంటి పదార్థాల యందు దానిని చెరిస్తూ ఉన్నప్పుడు వానికి ఏమనిపిస్తుంది అంటే అది ఇచ్చయే. అది ఏ విధంగా దానిని వదిలివేయలేడు, మరి కోరికతో తీసుకోలేడు. అందుకు కాబట్టి రాగద్వేషాలు లేనటువంటి ప్రాపంచక సంబంధమైనటువంటి బాహ్య పదార్థాల యందు చరించేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది ప్రాప్తానుసారంగా వచ్చినటువంటి క్రియను అనుసరించడమే. కాబట్టి ఈ ప్రపంచమున జీవన్ముక్తులు ఆ విధంగానే అవలంబించి ఉంటారు అని తెలియజేస్తూ, అంటే భోగ్య పదార్థాలు అసత్యాలే అనేటువంటి నిశ్చయం వలన హృదయమున సంకల్పరహితమై ఉంటుంది వారికి. అంటే లోక సంగ్రహార్థం కోసం బాహ్య పదార్థాలను విహరించేటువంటి దానిగా ఆ యొక్క వాసన ఏ విధంగా ఉంటుంది అంటే ఈ ప్రపంచమునందు జీవన్ముక్తుల యొక్క శరీర యాత్ర కొరకు ఆశ్రయింపబడుతూనే ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు ఓ రామ, బాహ్య పదార్థాల యొక్క మరి శక్తి చేత వృద్ధి నొందినటువంటి తృష్ణ కలిగిన వానిని బద్ధుడని, విషయాలన్నింటి యందు కూడా వాసనారహితమైనటువంటి చిత్తము గల వానిని ముక్తుడు అని వచిస్తారు. బాహ్య సంబంధమైన వస్తు పట్ల ఉన్నటువంటి కోరికలతో ఉన్నటువంటి వాడు బద్ధుడని, ఏది సంసారము పట్ల ఆసక్తి కలిగిన వాడని, విషయాలకు బద్ధుడని, అంటే విషయాలు అన్నింటినీ కూడా ఆలోచన మాత్రంగా కూడా చిత్తము మరి ఆలోచన మాత్రంగా కూడా నశింపజేసుకున్నటువంటి చిత్తము కలిగినటువంటి వానిని ఏమంటారు అంటే ముక్తుడు అనే అంటారు. అయితే మరి విషయప్రాప్తికి పూర్వము విషయనాశమందును రాగవిహారాదుల చేత కలిగేటువంటి దుఃఖము ఏమీ కూడా లేనిదే, అంటే వర్తమాన కాలమందు స్థిరమైనది అయినటువంటి ఇచ్చ ఏదైతే ఉంటుందో అదే ముక్తి అని ప్రాజ్ఞులు వచిస్తారు. ఎలా అంటే విషయాలు ప్రాప్తించేదానికి ముందు, విషయాలు నాశనమైన తరువాత రాగవిహారాదుల చేత కలుగు, అంటే విషయాలు ప్రాప్తించక ముందు కానీ ప్రాప్తించినప్పుడు కానీ, విషయాలు నశించినప్పుడు కానీ నశించక పూర్వము కానీ వీటి పట్ల రాగము కానీ ద్వేషము కానీ ఏమీ లేకుండా ఉండేటువంటిది కేవలం ఇప్పుడు వర్తించేటువంటి కాలము యందు మాత్రమే స్థిరమై ఉన్నటువంటి ఏ ప్రాప్త సంబంధమైన విషయమునందు వ్యవహారం చేస్తూ ఉన్నాడో అదే ముక్తి అని ప్రాజ్ఞులు చెప్తారు. కాబట్టి ఓ మహామతివి, ఓ రామ, ఈ వస్తువు నాకు ప్రాప్తించవలెను అనేటువంటి కోరిక ఏదైనా ఉన్నదో అది బంధనమే అని తెలుసుకో. అంటే కల్పన అని ఎరుగు. అది కల్పిస్తేనే కదా నాకు ఈ వస్తువు అయితే బాగుంటుంది, ఇది నాకు ప్రాప్తిస్తే బాగుంటుంది అని కోరుకునేది. ఆ కల్పనే బంధము. కాబట్టి సదసద్రూపములైనటువంటి పదార్థాల వేటి యందు కూడా, అంటే అసద్రూపము కానీ సద్రూపము కానీ ఇటువంటి పదార్థాల పట్ల దేని ఎందైనా సరే ఇటువంటి తృష్ణ ఏదైనా సరే లేకుండా ఉన్నటువంటి పరమ ఉదార చిత్త మహనీయుడు ఎవడైతే ఉంటాడో వాడు జీవన్ముక్త పదాన్ని పొందినటువంటి వాడే అని చెబుతూ, బంధశామద మోక్షాసం సుఖ దుఃఖ దశామపి త్యక్వా సదాసాం చ తిష్ట క్షుబ్ధ మహాబ్ధివత్. కాబట్టి ఓ రామ, బంధము మోక్షముల యొక్క ఆశను, అంటే నేను బంధించబడి ఉన్నాను, ఈ బంధం నుండి నేను ముక్తత్వాన్ని పొందాలి అనేటువంటి ఆశను, సుఖాన్ని పొందాలని దుఃఖాన్ని వదిలివేయాలని ఈ సుఖ దుఃఖాల యందు కూడా సత్తు అసద్ దశల యందు కూడా మొత్తాన్ని, అంటే సుఖ దుఃఖాలను బంధ మోక్షాలను సత్తు అసత్తు దశలను కూడా వదిలివేసి సముద్రంలాగా విక్షోభరహితుడివై ఉండు అని చెబుతూ, ఎలాగంటే రామ, మరి బంధాలను మాత్రమే కలిగించేటువంటి దేహాదుల యొక్క ఆశను, మోక్షమును గురించినటువంటి ఆశను, సుఖాలు దుఃఖాల దశలైనటువంటి సమస్త పదార్థాల పట్ల కూడా ఆశను వదిలివేయు. అంతేకాదు ఎటువంటి క్షోభాలేని మహాసముద్రంలాగానే నీవు నిశ్చలముగా శాంతముగా ఉండు. అజరామరమాత్మానం బుద్ధ్వా బుద్ధిమతాంవర జరామరణ శంకాభీర్మా మనః కలుషం కృదాహ. ఉత్తమ ధీమంతుడవు,
రామ బుద్ధిమంతుడవు. కాబట్టి జన్మ మృత్యురహితమైనటువంటి ఆత్మను ఎరిగిన వాడవే అయ్యున్నావు. అంటే శరీరం రావడం కానీ మళ్ళీ శరీరం నశించడం కానీ ఈ రెండు నశించినటువంటి స్థిరమైన ఆత్మ పదార్థం ఏదైతే ఉన్నదో దానిని తెలిసినటువంటి వాడవు. మళ్ళీ కూడా నీవు ఈ యొక్క ముసలితనము మరణము అనేటువంటి చింతల చేత మనసు ఎన్నటికీ కూడా కలంకితం చేయబోకు. ఎలాగంటే నువ్వు బుద్ధిమంతుల్లో కూడా శ్రేష్ఠుడవైన వాడవు. రామచంద్ర వార్ధక్యము మరణములు లేనివే అయినటువంటి ఏ ఆత్మతత్వం అయితే స్థిరమై ఉన్నదో దానిని తెలిసిన వాడవై మరి ఇక ఏ వార్ధక్యము అంటే ముసలితనము మరి ముదిమి మరణభీతి వాటిచే గనక మనసును కలుషము చేసుకోబోకు అని చెబుతూ పదార్థతత్వం నేదంతే నాయం త్వమసి రాఘవ కించిత్తధన్యదేవేదామన్య ఏవాసి రాఘవ. కాబట్టి ఓ రామ ఈ దృశ్య పదార్థములు నీవు ఈ దృశ్య పదార్థాలు కానీ ఎప్పటికీ కానే కావు. దృశ్య పదార్థ రూపము పరమార్థము కంటే కూడా ఇతరమై మిగుల తుచ్చమై నీచమై ఉన్నది. కాబట్టి నీవు వాటికి ఇతరమైనటువంటి విశుద్ధ స్వరూపుడవే అయ్యున్నావు అని చెబుతూ ఓ రాఘవ ఈ దృశ్య పదార్థ రూపము నీకున్నదా? లేదు. నీవు ఈ దృశ్య పదార్థ రూపుడు అవుతావా? కావు. కాబట్టి ఈ దృశ్యము సత్యము కంటే వేరుగా ఉన్నది, స్థిరము కంటే వేరుగా ఉన్నది, అంటే తుచ్చమై ఉన్నది అని మరి నీచమై ఉన్నది, అస్థిరమై ఉన్నది. నీవు ఈ దృశ్యము కంటే వేరుగా ఉన్నవాడవు. కాబట్టి శుద్ధాత్మ రూపుడవై నీవు వెలయుచు ప్రకాశిస్తూ ఉన్నావు. అసదభ్యుదిత్యే విశ్వే సతీ వాసతి సంస్థితే త్వయి తత్తామతి గతే తృష్ణాయాః సంభవః కుతః. అసత్తగు అజ్ఞానము చేత ఆవిర్భవించిన సదసద్రూపమున ఈ ప్రపంచము స్థితి కలిగి ఉన్నది. అలా స్థితి కలిగి ఉండగా నీవు దానికి ఇతరమై ప్రకాశిస్తూ ఉండగా ఇంకా తృష్ణ అనేటువంటిది ఎట్లు నీకు ఉత్పన్నమవుతుంది? ఎలా పుట్టుకొస్తుంది కోరిక అనేటువంటిది? ఈ జగత్తు మిథ్యగా అంటే అబద్ధంగానే లేనిదే అయి ఆవిర్భవించింది. ఇది కనపడుతూ ఉన్నా కూడా లేనిదే, సత్యముగా తోచినప్పటికీ కూడా వాస్తవంగా మిథ్యగానే ఇది ఉన్నది, అబద్ధంగానే ఉండి ఉండగా నీవు దానికి అతీతుడివై ఉన్నావు, అంటే సత్యరూపుడవై ఉన్నావు. ఇక మరి తృష్ణ యొక్క సంభవం అనేటువంటిది ఇంకా ఎక్కడ? అన్యచ్చ రామ మనసి పురుషస్య విచారిణః జాయతే నిశ్చయః సాధోస్పారాకారశ్చ చతుర్విధః. సాధు స్వభావుడవు రామ, ఇంకా కూడా విచారశీలుని యొక్క మనమున ఈ వచింపబోవు 4 విధాలైనటువంటి నిశ్చయాలు కలుగుతూ ఉంటాయి. ఏ విధంగా? సాధు స్వభావుడువు నీవు రామ, ఇంకా కూడా విచారశీలుని యొక్క మనసునందు ఎవరైతే ఈ విచారతత్వాన్ని చేస్తారో వాని యొక్క మనసునందు ఈ చెప్పబోయేటువంటి 4 రకాలైనటువంటి నిశ్చయాలు కూడా కలిగే ఉంటాయి. ఎలాగంటే ఆపాదమస్తకమహం మాతా పితృవినిర్మితః ఇత్యేకో నిశ్చయో రామ బంధాయ సద్విలోకనాత్. ఓ రామ, మాతా పితృ వినిర్మితమును అంటే తల్లిదండ్రుల చేత నిర్మించబడినటువంటిది. ఆపాదమస్తకమును అంటే పాదము మొదలుకొని శిరస్సు వరకు కలిగినటువంటి ఈ దేహము, ఇంద్రియాలతో కూడినటువంటి ఈ దేహమున్నదే తల్లిదండ్రుల చేత ఉత్పన్నమైనది. మరి ఆపాదమస్తకము ఈ ఇంద్రియాలతో కూడినటువంటి ఈ దేహము యావత్తు కూడా ఈ దేహమే నేను అని ఏ ఆలోచన అయితే కలుగుతుందో ఆ జనించేటువంటి అజ్ఞాన దృష్టిచే కలిగేటువంటి నిశ్చయము ఏదైతే ఉంటుందో అది బంధాన్నే కలిగిస్తుంది. అంటే ఇప్పుడు మనం 4 నిశ్చయాలను గురించి విచారం చేసేటువంటి విచారశీలుని యొక్క మనసులో చెప్పేటువంటి 4 విధాలైన నిశ్చయాలను గురించి కదా మనం తెలియజేసుకుంటున్నాం. కాబట్టి రామ, అందులో మొదటిది ఏంటి అంటే తల్లిదండ్రుల చేత
నిర్మించబడినటువంటి ఈ ఆపాదమస్తకం అంటే కాలి బొటని వ్రేలు మొదలు శిరస్సు యొక్క కేశాగ్రం వరకు కూడా ఈ ఆపాదమస్తక దేహం ఏదైతే ఉన్నదో అదే నేను అని మొదటి నిశ్చయము. ఈ మొదటి నిశ్చయం దేనితో కూడుకొని ఉన్నది? అసత్య దృష్టితో కూడుకొని ఉన్నది. సత్యము కానటువంటి మిథ్యాజనితమైనటువంటి భ్రమతో కూడుకొని ఉన్నందున ఇది బంధాన్ని కలుగజేస్తుంది. అంతేగాక అతీత సర్వభావేభ్యో వాలాగ్రాదప్యహంతను ఇది ద్వితీయో మోక్షాయ నిశ్చయో జాయతే సతాం. దేహేంద్రియాలు అన్నింటికంటే కూడా వేరయ్యి కేశాగ్రభాగం కంటే కూడా సూక్ష్మమైనట్టి శుద్ధ చైతన్యమే నేను అనే రెండవదగు సత్పురుషుల నిశ్చయము ఏదైతే ఉన్నదో అది మోక్షాన్ని కలుగజేస్తుంది. ఏ విధంగా అంటే దేహేంద్రియాది సమస్తమైనటువంటి రెండవది ఏ విధంగా ఉన్నది అంటే ఇంద్రియాల సహితమైనటువంటి దేహేంద్రియాలతో కూడినటువంటి సమస్త పదార్థాల కంటే కూడా నేను వేరుగా ఉన్నాను. అంటే ఏ విధంగా ఉన్నాను? ఈ సమస్త ఇంద్రియ పదార్థాల కంటే నేను వేరైన వాడను. అంటే వీటన్నింటికీ కూడా అతీతుడనై ఉన్నాను. కేశాగ్రభాగము కంటే మన జుట్టు యొక్క కేశములు అంటే జుట్టు ఆ వెంట్రుకల యొక్క చివర భాగము కంటే కూడా నేను ఆ సూక్ష్మాతి సూక్ష్మతరమైనటువంటి భాగము కంటే కూడా మిగులా సూక్ష్మరూపుడునై నేను వెలయుచూ ఉన్నాను అనేటువంటి ఈ రెండవ నిశ్చయం ఏం చేస్తుంది అంటే మోక్షాన్నే కలుగజేస్తుంది. ఇటువంటి నిశ్చయము ఉత్తములకు సత్పురుషులకి మాత్రమే కలుగుతుంది. జగజ్జాల పదార్థాత్మ సర్వమేవ అహమక్షయ తృతీయో నిశ్చయశ్చేత్తం మోక్షాయైవ రఘుద్వహ. కాబట్టి రఘుకుల శ్రేష్ఠుడవకు ఓ రామ, జగత్తునందలి పదార్థాలు అన్నింటి యొక్క ఆత్మస్వరూపము అక్షయుండగు నేనే అని మూడవ నిశ్చయం అయితే ఏదైతే ఉన్నదో అది కూడా మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఎలాగంటే ఓ రఘుకుల శ్రేష్ఠుడు ఓ రామ, ఈ జగత్ సమూహమునందలి పదార్థాలు అన్నింటి యొక్క అంటే ఏ కనబడుతుందో జగత్తు అంటే మనం అనేక సార్లు తెలియజేసుకున్నాం. శరీరాల యొక్క రాకపోకలు కలిగినటువంటిదే జగత్తు. ఈ జగత్ సమూహమునందలి పదార్థాలు అంటే ప్రాణి సముదాయం, చరాచర స్థావర జంగమాత్మకమైనటువంటి సర్వేక సమస్తమైనటువంటి పంచభూత నిలయము పంచభూతమయము అయినటువంటి ఏ పదార్థాలైతే ఉన్నవో వాటి అన్నింటి యొక్క ఆత్మనాశరహితుడు అయినటువంటి ఏ విధంగా నేనే అయ్యున్నాను అంటే ఈ పదార్థాలు అన్నింటి యందు కూడా అంటే ఆత్మనాశరహితుడు అంటే నేను ఆత్మస్వరూపమైనటువంటి అక్షయుడును అనే నేను మాత్రమే అయ్యున్నాను అని మూడవ నిశ్చయం ఏం చేస్తుంది? అది కూడా మోక్షాన్ని కలుగజేస్తూ ఉంటుంది అని చెబుతూ అహం జగద్వ్యాసకలం శూన్యం వ్యోమ సమం సదా ఏవమేతు చ రుద్ధోన్యో నిశ్చయో మోక్ష సిద్ధయే. ఆకాశంలాగానే శూన్యమైనటువంటి ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికమైనటువంటి ఈ జగత్తంతా కూడా నేనే అనే నాలుగవ నిశ్చయం ఏదైతే ఉంటుందో ఈ విధంగా అది కూడా మోక్ష సిద్ధిని కలుగజేస్తూ ఉంటుంది. అంటే ఆకాశములాగానే శూన్యమగు, ఇక్కడ ఆకాశము అనేటువంటిది లేనిదా సర్వవ్యాపకమైనది. మరి శూన్యమని ఎందుకు చెప్తున్నాం? కంటికి అగోచరమైనది కాబట్టి, కంటికి గోచరమయ్యేటువంటిది కాదు కాబట్టి మరి దానిని శూన్యము అని చెప్తున్నాం. మరి ఆకాశం లేకపోతే ఇతర నాలుగు భూతాలకు అవకాశం ఉన్నదా? ఎప్పటికీ లేదు. కాబట్టి ఆకాశంలాగానే శూన్యమై ఏమీ లేనట్లుగానే ఉంటుంది ఆకాశము అనేది ఉన్నది. అలాగే ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవకాత్మకమైన ఈ జగత్తంతా కూడా ఈ యొక్క తాపత్రయాలతో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఈ విధంగా ఈ సర్వ జగత్తంతా కూడా ఈ తాపత్రయాలతో కూడినటువంటి ఈ శూన్యమైనటువంటి
ఉండేటువంటి ఆకాశంలాగా ఏదైతే ఉన్నదో అదంతా కూడా నేనే అని చెప్పడం కూడా మోక్షసిద్ధిని కలుగజేస్తుంది. అంటే నా ఉపాధి కానీ ఈ జగత్తు కానీ సమస్తము కూడా ఆకాశంలాగా మరి ఎల్లవేళలా శూన్యమే అయి ఉన్నది. ఎందుకు? ఇక్కడ రెండవ వస్తువు లేదు బ్రహ్మము కంటే. కాబట్టి ఈ దృశ్యమంతా కూడా ఏంటి? మిథ్య. మరి ఉండేటువంటి దృక్కు అయినటువంటి ఆత్మ అయిన నేనేంటి? ఇది సత్యము అనేటువంటి నాలుగవ నిశ్చయం ఏదైతే ఉంటుందో అది మోక్షసిద్ధిని కలుగజేస్తుంది అని తెలియజేస్తూ, అంతేకాదు నిశ్చయేషు చతుర్వేషు బంధాయ ప్రథమం స్మృతః త్రయో మోక్షాయ కథితాః శుద్ధ భావనయోత్థితాః. ఈ నాలుగింటి యొక్క అంటే ఈ నాలుగు నిశ్చయాలలో మొదటిది ఏంటి అంటే బంధాన్నే కలిగిస్తుంది. ఎందుకు? ఆపాదమస్తకం చూపబడేటువంటిది తల్లిదండ్రుల చేత ఉత్పన్నమైనది ఏంటి? శరీరము. ఈ దేహమే నేను అనేటువంటి భావన ఏదైతే ఉంటుందో అది ఒక్కటి మాత్రమే బంధాన్ని కలిగిస్తుంది. కానీ తక్కిన మూడు కూడా శుద్ధమైన భావనతో కలిగి ఉండడం వలన అది మోక్షాన్ని ఇస్తుంది అనే చెబుతూ, ఎలాగంటే అంటే ఈ నాలుగు నిశ్చయాలలో కూడా మొదటిది ఏంటి అంటే దేహాత్మభావం. దేహమే నేననేటువంటి భావం వల్ల బంధంతో కలిగి ఉంటాడు, బంధాన్నే కలిగిస్తుంది. మరి మిగిలిన మూడు కూడా శుద్ధ భావనల చేత కలిగి ఉండడం చేత మోక్షాన్ని కలగజేస్తుంది అనే చెబుతూ, వీటిలో మొదటిది ఏంటి? మలిన వాసనాయుక్తమే అయ్యున్నది. అంటే మాలిన్యాలతో కూడినటువంటి అస్థిరమైన అబద్ధజనితమైన మిథ్యాజ్ఞానవశమైన అస్థిర పదార్థాన్ని నేను అని భావించడమే మలిన వాసనలతో కూడి ఉండడం. అది ఏం చేస్తుంది? బంధానికి కారణమే అవుతుంది. కాబట్టి తక్కిన మూడు శుద్ధ వాసనలతో కూడి ఉన్నవి. దాని చేత స్వచ్ఛములై జీవన్ముక్తులకు అవి ఈ మూడు కూడా అనుసరించడానికి యోగ్యమై అలరారుచూ ఉన్నవి. సర్వమాత్మాహమేవేతి నిశ్చయోయో మహామతే తమాదాయ విషాదాయ నభూయో యాతి మే మతి. కాబట్టి ఓ మహామతి, ఈ జగత్తంతా కూడా ఆత్మస్వరూపుడను నేనే. అంటే ఈ జగత్తు అనేటువంటిది మళ్ళీ ప్రత్యేకమైనటువంటిది ఏమీ లేదు. ఏదైతే ఉన్నదో సర్వము కూడా ఈ కనబడేటువంటిది ఈ జగత్తు అని చెప్తున్నామే, ఈ జగత్తంతా కూడా ఆత్మస్వరూపుడైనటువంటి నేనే అనే నిశ్చయాన్ని అవలంబించి ఉండడం చేత నా చిత్తము ఏమాత్రము కూడా బాధను పొందక, క్లేశాన్ని పొందక, ఖేదము నొందక ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే ఓ రామ, ఏ సమస్త బ్రహ్మాండము అంతా కూడా ఆత్మయే. ఆత్మ కంటే మరొక వస్తువు లేదు. ఈ ఆత్మ నేనే అనేటువంటి నిశ్చయం ఏదైతే కలిగి ఉంటాడో దానిని కనుక అవలంబించి ఉండడం వలన నేను కానీ నా బుద్ధి మరలా ఎన్నటికీ కూడా దుఃఖాన్ని పొందకుండానే ఉన్నది అని చెబుతూ, తిర్యగుహుర్ధ్వమదస్యాశ్చ వ్యాపకో మహిమాత్మనః సర్వమాత్మేతి తేనాంతర్నిశ్చయేన నా బాధ్యతే. అంతటా కూడా ఆత్మ యొక్క మహిమయే వ్యాపించి ఉన్నది. కాబట్టి సర్వము ఆత్మయే అని అంతరమున ఎవరైతే మరి అంతర్గతంగా నిశ్చయించుకుంటారో ఆ నిశ్చయము చేత జీవుడు ఏ బంధములో కూడా తగులుకోడు. ఎలాగంటే ప్రక్కల, పైన, క్రింద అంతటా ఆత్మ యొక్క మహిమే వ్యాపించి ఉన్నది, అంతకుమించి మరొకటి లేదు. కాబట్టి సమస్తము కూడా ఆత్మయే అనేటువంటి నిశ్చయం అంతఃకరణమును ఎవరైతే కలిగి ఉన్నారో ఆ కలిగి ఉన్నటువంటి జీవుడు ఎప్పటికీ కూడా బద్ధుడు కానేరడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.